లాస్ట్ దిగ్బంధనం అయిపోయిందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక క్రేజీ గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటంటే హ్యాండ్స్ లెగ్స్ గేమ్. మీరు ఇక్కడ చూసినట్లయితే వాటికి సంబంధించిన ప్రింట్అవుట్స్ కూడా తీసుకొచ్చాం. నా దగ్గర వచ్చేసి రైట్ హ్యాండ్కి సంబంధించిన ప్రింట్ అయితే ఉంది, వీళ్ళ దగ్గర లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన ప్రింట్ ఉంది, వాళ్ళ దగ్గర లెగ్స్కి సంబంధించిన ప్రింట్అవుట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం యూజ్ చేసి 15 స్టెప్స్కి సంబంధించిన ఒక లేఅవుట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. దానిపైన ఫన్నీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అది ఏ విధంగా ఉంటుంది, గేమ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపించబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ ఫన్నీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పిన 15 స్టెప్స్ లేఅవుట్ని అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మాకు 2 ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అనమాట. అది ఏంటంటే ఇక్కడ సైడ్ నుంచి ఫుల్ గాలి వస్తుంది. ఒకవేళ మా చేతిలో నుంచి పేపర్లు కనుక జారిపోయినాయి అనుకో, అన్ని ఎగిరిపోయి కింద పడితే వీటిని ఏరుక రావాల్సి వస్తుంది అనమాట. సో వీటిని జాగ్రత్తగా పట్టుకొని ఇక్కడ జాగ్రత్తగా అతికించాలి. అంతేకాకుండా ఇక్కడ మనకి రూఫ్ టాప్ కూడా మనకు సరిగా లేదు. ఇక్కడ మన పేపర్స్ అతుక్కుంటాయా లేదా అని చెప్పేసి కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో ఆ రెండింటిని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు మన లేఅవుట్ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో మొత్తానికి మా 15 స్టెప్స్కి సంబంధించిన సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఎండ్ కనబడుతుంది కదా, అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా లాస్ట్ దాకా ఎవరు వస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. సో లాస్ట్కి వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ల్యాండ్ అయితే కావాలి. సో ఇక్కడ ఇప్పుడు నేను మీకు రూల్స్ ఇట్లా ఏం చెప్పలేదు కాబట్టి రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారే రారా. మనకి ఎన్ని ఉన్నాయి, 3 లైన్లు ఉన్నాయి కదా, ఎట్ ఏ టైం 3 అంటే 2 కాళ్ళని ఒక చేతన, 2 చేతులని ఒక కాలన. ఇప్పుడు వీళ్ళు ఇట్లా పెట్టినాం అనుకో, ఏదైనా ఒకటి ఇళ్ళకెళ్ళి లేవాలి, కంపల్సరీ ఒకటి ఫ్రీగానే ఉండాలి. ఇది లేచి ఇది పెట్టుకోవాలి, ఎప్పుడు ఎటు పెట్టి 3 వాడాలి, 4 ఎట్ ఏ టైం భూమి మీద వాడద్దు. ఒకవేళ 4 భూమి మీద ఆడినాం అనుకో, అక్కడికి స్టాప్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. 4 ఎట్ ఏ టైం ఒక్కసారి ఆపితే. సో ఇది వచ్చేసి ఫస్ట్ కండిషన్. అలాగే ఈ ఛాలెంజ్ లో మేము ఒక 2 లూజర్స్ అయితే తీయబోతున్నాం. వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో ఉంటారు. ఓకే స్టార్ట్ చేద్దామా? పెట్టిండు చిలకలు అడుకో దొంగ నిన్న అతిలేదురా చిలక చిలకాడు పోయిండు. అయినా మనకి గేమ్కి ఎత్తును బరాబరే. ఫస్ట్ సెకండ్ ఎట్లా వెళ్ళాలరా, సపరేట్ నెంబర్లు వేసుకుందాం. బెస్ట్ పని. నువ్వు చెప్పుకోరా లాస్ట్. కమాన్. ఎవరు? డింపి. ఎవరు? నాకు. ఎవరు? నీకు. ఎవరు? డాంగ్లీ. ఎవరు? ఇక శేఖరు. ఫస్ట్ చూడు, ఫస్ట్ సెకండ్ వీడైతే ఫస్టేగా. ఫస్ట్ నేను, శేఖర్ సెకండ్, థర్డ్ వాళ్ళు రా, థర్డ్, ఫోర్త్. అందరికంటే తర్వాత చూసుకుంటే ఇట్లా నేను ఏ ఛాలెంజ్ చేసినా గానీ ఫస్ట్ నేనే వస్తున్నా. ఏమైందేమో అర్థమైతే లేదు. కూరా ఇక్కడ ఎల్లమ్మ కోరిన పోయాలి ఇట్లా కథ కష్టం. ఏం కదా నువ్వు ఫస్ట్ మాకు మంచి ఉంది. ఫస్ట్ వస్తే ఒక బాధరా, ఎంతసేపట్లో పోవాలన్నా అర్థం కాదు. తర్వాత వచ్చడానికి అన్ని తెలుస్తాయి. వీడి ఇంతసేపు లాస్ట్ వచ్చినానికి ఇంకా సూపర్ ఉంటది. స్టార్ట్ అయ్యి పోతున్నా. 3 వంగుతున్నది ఆగరా. అరే 4 ఒకసారి పెట్టదని చెప్పినా. అచ్చా ఎటు పోతుందిరా కాలు? పోయింది 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 ఓడిపోయాడు అన్న. కాలేసి కుడిక ఎడమకాలే ఎడమకాలే కంట్రోల్ అయితే లేదురా. ఎంత టైం పడతావు?
గిదే ఇటు ఉన్నది ఇది ఇక్కడ కూరగా ఎట్లా అవుతాడు ఆగది గడిన పోతుంది అది అయిపోయితే గిది కూరగా ఉంది ఇంకా సేమ్ వచ్చింది రాదు తిరుగుతుంది కష్టం ఉందిరా నేనైతే ముక్కు ముడుచుకోవడతా కావచ్చు ఘోరంగా సెట్ అయింది వస్తలేదు నేనైతే ముక్కు ముడుచుకోవడతా కావచ్చు అన్న నీకు తిరగదు బాడీ అసలు ఫినిష్ చేస్తాం మరి ఫినిష్ చేసే ఎక్కువ ఉన్నట్టుంది ఇక గాయస్ ఇది వచ్చేసి చాలా క్రిటికల్ గా ఉంది కాబట్టి మా వాళ్ళు ఒక చిన్న అమెండ్మెంట్ అయితే చెప్తారు ఎట్ టైం 3 ఉండాలి అన్నాం కదా 3తో కథ కలుతలేదు ఇక 4 ఉన్నా సరే అరే 4 యూజ్ చేసుకొచ్చారు కాబట్టి అక్కడ నుంచి ఫ్రెష్ స్టార్ట్ చేయ టైమర్ అక్కడ పోవచ్చు మరి ఇంతకుముందు అంతా ఫెయిల్ అయింది స్టార్ట్ రెడీ ఆగు ఇవరి దాకా కూడా ఉంటుంది ఇది కూడా అదేనే స్టార్ట్ అష్ట దిగ్బంధనం అయిపోయింది గిరి గిరి అబ్బో అగో అన్న నువ్వు కరెక్ట్ ఆడుతున్నావా పోయింది అన్న పోయినట్టే పోయినట్టే అన్న బాగా మంచిగా వచ్చింది ఇంకా కూర నీతో కాదు నువ్వు పాయింట్ ఇప్పాలి ఫిట్ అవుతా ఫస్ట్ గట్టున్నది లేదు 5 నిమిషాలు లిమిట్ అంతే 5 నిమిషాల లోపు ఆగిపోయింది అనుకో ఇక నువ్వు సైడ్ కి మొత్తం ఘోరంగా ఉంది ఇక్కడ తిరిగిపోతుంది బాడీ అంత మొత్తం బొక్కలను అటు ఇటు సాఫ్ అవుతున్నాయి ఈ కాలాన్ని మొత్తలేదు రైట్ వెరైటీ ఉంది ఇది కప్పదుంకుడు ఉంటది మూడు 13 అప్పు నిజంగా నచ్చినావే నిజంగా గీడ వేయినట్టుందన్న చేసినావు చెయ్యేసి తీసిన గట్లెట్లుంటది చెయ్యేసి తీసినరా నువ్వు అయినప్పుడు ఉంటుందా మొత్తగా ఇలా ఏదో బయటికి వెళ్ళినాక కూడా అట్లా అవుతాడు నా టైం వచ్చేసి 3:14 ఇప్పుడు మన సెకండ్ ప్లేస్ లో వచ్చేసి శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు 5 నిమిషాలు కంప్లీట్ చేయాలి రెడీ 3 2 స్టార్ట్ నీకే లేట్ అవుతుంది ఇక్కడ పెట్టవా వెనకాల అన్నిట్లో పెట్టుకుని పోవాలా కంపల్సరీ అక్కడ సింబల్ అక్కడ పెట్టాల్సిందే బాయ్ బాయ్ మూడు ఉండాలి 4 ఉన్నా సరే ఏ కాలం అర్థమవుతుందా ఏ కాలం అర్థమవుతుందా 3 ఉన్నాయి ఏం కాదు చెప్పండి 3 అయినాయి ఇప్పుడు ఆడికి ఎట్లా పోవాలి అరే ఇట్లా వచ్చినాయి కమాన్ శేఖరు కొట్టు కరెక్ట్ పెడుతున్నా సుర్రా పోయిందా చెయ్యాలి ఒకవేళ నువ్వు ముట్టుకొని ఇడిసపెట్టినా సరే కానీ కంట్రోల్ చేయాలడా మొత్తం అన్ని ముట్టుకోవాలా ఇగో ఇక్కడికి వచ్చినావు ఒకవేళ మిస్టేక్ అయ్యి ఇట్లా పెట్టినావు అనుకో తీసేసి అది వేసే పెట్టుకో ఇట్లా అట్లే ఉంటది ఓడి అమ్మ కాదు ఎట్లా పోతాయి
గేలు పెట్టకు నువ్వు కింద పడతా ఇలాగేసుకుంటు కమాన్ దాని మీద పోలే ఇంకా అందింది పోలే అందింది దాని మీద పోలే పెట్టినట్టారా పెట్టినాడా ఈ స్టెప్ మళ్ళీ రావాలి పెట్టినా పెట్టలే ఈడ పెట్టినా రాలే ఫుటేజ్ ఉందిగా రాలేదా రాలేదా మొత్తం బ్లర్ చేస్తాను ఈ స్టెప్ మళ్ళీ రా ఇక్కడ నుంచే ఒక్క సెకండ్ ప్లీజ్ అమ్మా పోయేదా మళ్ళీ రిటర్న్ కమాన్ దగ్గర టైం దగ్గర పోలే తప్పు ఎడ తప్పు లగే మాఫియాస్ అదే మాఫియాస్ నొత్తున్నాయి 5 నిమిషాల కంటే ఎక్కువ డైరెక్ట్ పెట్టు జోలో చెప్పి తినాలి ఇక బర్రెపేట నీళ్ళు పోసరే ఓడిపోయిన వాళ్ళకి తిల్లా పుట్టుపోటు అయితే టైం అయిపోయినట్టుంది ఇంకా 30 సెకండ్లలో పోవాలి వెళ్ళాలి కొన్ని ఇంకా 5 ఉన్నాయి అంతే కమాన్ ఫాస్ట్ అక్కడికి వెళ్ళిపో 5 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది అయిపోతుంది అమ్మా టైం 4:50 అరే 10 సెకండ్స్ దొరికిరా బట్ అక్కడ 10 seconds ఏమైంది ఇది అట్టెత్తున్నాయి భయపడుతుంది కుర్రాడు నాకు అదే భయం అయితే నేను ఎట్లా పోవాలి 5 minutes కంప్లీట్ విజయవంతంగా మనోడైతే ఒకటి దొరికిండు అవుట్ అయిపోయాడు అంతా తుండి చేసిన ఆడు పోయినప్పుడు వెళ్ళిపోతుంది నేను తాకలే అన్నారు తాగలే మరి గిట్ట మూల మీద గిడ పెట్టినావు గిడ నేను గిట్ట వచ్చింది బయట వాడు గిట్ట పోతాడు కూరగాయలు మరి గిట్ట పెడతాడు గిట్ట పోతాడు ఇప్పుడు నీకుంది నాకుంది నాకు అరవై నువ్వేనారా తాడు నేను కాదు తాడు మనది కాలు సరిగా లేదు అయినా సరే పార్టిసిపేట్ చేస్తా అంటున్నావు మరి శుద్ధ ఎట్లా చేస్తాడు దాంట్లో ఎన్ని నిమిషాలు కంప్లీట్ చేస్తా అనుకుంటున్నారా నువ్వు చాలా కాన్ఫిడెంట్ తోటి ఆడతా ఆడుతున్నావు కదా కాలు నొప్పి ఉన్నాయి చిన్నప్పుడు ఆడినట్టే కదా 4 నిమిషాలు అనుకుంటున్నా 5 నిమిషాల లోపల కంప్లీట్ చేస్తా కంపల్సరీ చేస్తా అనుకుంటున్నా అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అయితే దాని మీద సేవ్ అయినా సరే ఇట్లా బ్యాగ్ తీసుకో కానీ మొత్తమే పొజిషన్ చేంజ్ అయ్యి వేరే రాంగ్ పెట్టి ఉంటుంది అప్పుడు పోయినట్టే ఓకే సరే అయితే ఓకే 3, 2, 1. మెలవా కరెక్టే అయ్యి ఎగురుతుండే ఎవరు కమన్ కమన్ ఫాస్ట్ పోతుండ్రు పాయింట్ ఈ స్టెప్ అసలైన స్టెప్ వచ్చేసిండు మొత్తం ఎగురలేదు ఎగురుతా ఉంది దగ్గర ఎగురుతా ఎగిరినా అట్లా అంటే అన్నీ ఎగరచ్చు ఆపాలి 2 కాళ్ళు మొత్తం అనుకుంటా ఎగురుకుంటావు కాళ్ళు వస్తున్నది అందుకే ఎగిరినాడు కొరియన్ ఫైటింగ్ చేస్తున్నావు 2 హోల్డ్ చేయి సింగిల్ టచ్ కే పోదాం అనుకున్నావా కమాన్ ఒక నిమిషం ఏం కాదు ముట్టుకొని బ్యాగ్ వచ్చింది కదా దాని స్టెప్ వేసుకొని ముంగడికి వెళ్ళిపోతే పోయినట్టు ఒక్కొక్కసారి 2 పెడుతుంది చూడు ఏం పెట్టలే ఓకే అరే వీడు వెళ్ళని తీరా వీడు వెళ్ళాక చూద్దాం కమాన్ ఆ కాలు పోవాలంటే ఆ కాలు అంటే పోయిండ్రు అమ్మా ఏం తమ్మొస్తుంది తీయపోంది కరెక్ట్ దాంట్లోనే ఉంది కదా అని ఇష్టం 4 వాడుకోవచ్చు 4 వాడుకోవచ్చు అని చెప్పినాం ఏడవైంది కమాన్ ఒక నిమిషం రికార్డా ఒకసారి మిస్టేక్ పోయినా కానీ ఇది మనకు కొరియాలో బాగా ఆడుతున్నాడా అందుకే కొద్దిగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి నెక్స్ట్ కూరనా కొత్త వాడు దుంపుతావు సపడేగా
రివెంజ్ ఛాలెంజ్ లో పెండ నీళ్ళు అవి గుర్తుపెట్టుకో. డాంగ్లీ గాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వస్తారని చెప్పేసి మొత్తం మురుతుండవు. నేను ఓడిపోతారు కదా. నువ్వెంత సేవలో పోతా అనుకుంటున్నారా? నేను ఓనన్నా 5 నిమిషాలు అయిపోతుంది అది. కూరలా ఇట్లా సపోర్ట్ అవుతుందా? కాదు గదే బాధ. చలో మరి ట్రై అదేలా ట్రై అయ్యి 4 ఉన్నాయిగా ఒకటేసారి. చేయమంటావా? కమాన్ కూర చలో. నీ టైం అయిపోతుంది. కమాన్ పెండలీలకు రెడీ పాయింట్ ఆడాలా నీ ఇష్టం. ఎదుగు ఇక కథ. అయ్యో అయ్యో ఏది ఏంది పోయిందా? మళ్ళా పోయింది. అరే గిట్ల ఏర్పడుతున్నాయి వారో చేతులు అవి. పోయింది. అరే గిరిజన అవుతుంది. దా దా ఇవి కూడా కొనేటట్లేడు గాయ. దమ్మతుంది. కమాన్ కమాన్. గిల పోతుంది ఇక మళ్ళా. ఇదేనా? ఏది గిల పెట్టు చెయ్యి. ఇట్లా వేసిన అటు పోదు, కాలు ఇట్లా వేసి ఎట్లా వాళ్ళాడు. పోదులే అన్నాడు. కాదు ఇట్లా ఇరువు ఇంకా చేయలు ఇరువు ఇరువు ఇంకా మళ్ళా మళ్ళా నా ఈడ ఆవుతా తిని ఒకసారి టైమింగ్ ఒకటే నిమిషం. అలా వచ్చినా అలా వచ్చినా చేయలు అయినాయి ఆల్రెడీ. ఏడా చూడు బరబర్ ఇది మూడు పెట్టు. కరెక్ట్ వచ్చినా ఒకటే కాలు మీకు తిరుగుతున్నా. వచ్చినా బరబర్ వచ్చినా. ఇది మళ్ళా పోతుందా? మళ్ళా మళ్ళా అసలు వచ్చిందా? చేయడు పెడతాడు. వాడు ఏడా గిట్లా పోతుండు. చెప్తా ఇగో ఇదా మనం ఎట్లా పోయినామంటే మేము పోయినప్పుడు గిట్లా పెట్టి 2 చేతులు ఉన్నాయా, దీని తర్వాత ఇట్లా తీసుకోయి తర్వాత ఈ చెయ్యి వేసి గిట్లా గిట్లా పోయినాం. బయట పోతున్నాయి సార్ కూరగాడు ఇక్కడ పెడుతున్నా తర్వాత తీసేస్తుండు ఇట్లా టక్కడ కొత్తుంది ఇట్లా. 3 ఉన్నాయి కదా టక్కడక్క 3 ఉన్నాయి కదా అట్లా అయిపోయింది. 4:38 స్టార్ట్. ఇది కరెక్ట్ వచ్చిండ్రా, ఏం మిస్టేక్ చేయకుండా. నేను కూడా కరెక్ట్ వచ్చినా. నువ్వే చెప్పాలి. కమాన్ డింపే వెళ్తురు. ఇది అయిపోయినాక చూస్తాడవా? నిమిషం అయిందారా? ఒరే నిమిషమే అయిందిరా అంత పడితే. వీడు ఒక దగ్గర కూడా మిస్టేక్ కాలేదు. ఆవరా ఆవరా ఆవరా. అమ్మా విన్నర్ ఈజ్ డింపీ 1 minute 12 seconds. మొత్తం ఛాలెంజ్ అంతా ఆగమాగమైంది గైస్. అయితే లాస్ట్ వచ్చిన ఇద్దరిని రివెంజ్ ఛాలెంజ్లో పెడదాం అనుకున్నాం. ఫేర్గా వచ్చేసి డింపీ ఆడిండు, వీని సైడ్ పెట్టేద్దాం. మా నలుగురు ఇట్లా ఎవరి మిస్టేక్ అయింది ఏం కథ అని చెప్పేసి మీరు కామెంట్ చేయరు. వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ ఉండడానికి ట్రై చేస్తారు. నేను ఆడుకుంటూ వచ్చినా నాకు కూడా మిస్టేక్ అయిందో లేదో నాకు అర్థం కాలే. వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, మరి అయిందో కాదో తెలియదు. మీకు ఒకవేళ మిస్టేక్ అంటే చెప్తే నవీన్ అన్న కూడా ఫాలో అన్నారు, నేను ఉంటారు రివెంజ్ ఛాలెంజ్. డాంగ్లీ గారు కూడా ఎట్ టైం 2 ఉండాలి కంపల్సరీ. అవి ఉంటే నువ్వు కూడా సేఫే. శేఖర్ అప్పటి నుంచి వెనక బాధపడతా ఉన్నాను, అది చేసి ఇది చేసి అది చేసి అని చెప్పేసి. అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఆడియన్స్ డిసైడ్ చేసిర్రి
ఎవరు కాదు ఏం కదా అని చెప్పేసి సో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటాం. ఒకవేళ మీకు నచ్చి డింపి కానీ కూడా ఉండమంటే వీడు కూడా ఉంటాడు, అందరం ఉంటాం. ఉండాలి అందరం ఉండాలి, అందరం కూరగాయలు మొత్తం ఫౌల్ చేసిండ్రా. కరెక్ట్ అన్నా. కూరగాడు గెలిచి కూడా ఫౌలే. నాదేందో నాకు అర్థమైతలేదు. ఒక దగ్గర పోయిందని చెప్పి డాంగ్లుగా అన్నాడు. వీళ్ళు సపోర్ట్ చేయాలి, వీళ్ళు చూసిరా లేదో. మన శేఖర్ గారిని ఏమైంది ఏమో అట్లా చేసి ఇట్లా చేసిన నువ్వు మొత్తం మాగం చేసిరని వాడు అంటుండు. సో ఎవరు నిజంగా లూజరు ఎవరు నిజంగా విన్నర్ అని చెప్పేసి కామెంట్ అయితే నేను చెప్పిన డింపాడు తప్ప డింపాడు ఒరిజినల్ ప్యూర్ విన్నాడు. మా పేరు నలుగురిట్లో ఇద్దరు కామెంట్ నలుగురిట్లో ఇద్దరు కామెంట్ చేయమని ఓడిపోయింది. నలుగురికి నలుగురు పౌలే అంటే నలుగురికి కూరగాయలు అయితే పౌలే. పౌలు బరాబర్ అన్న. ఫైనల్ గా ఈ చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా దీంట్లో ఎవరెవరైతే ఓడిపోయి రివెంజ్ ఛాలెంజ్ ఉండాలనుకుంటారో వాళ్ళకి ఏ రివెంజ్ ఛాలెంజ్ పెడదామని చెప్పేసి కూడా కామెంట్ చేయరు. మేము ఆల్రెడీ ఒకటి అనుకున్నాం, మీరు ఒకవేళ ఏదైనా పెడితే దాన్ని కూడా చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.